ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మీ ఇంట్లోని పూజా గదిలో ఏ వస్తువులు ఉంటే భోగ భాగ్యాలు కలుగుతాయి, సకల దోషాలన్నీ కూడా పోయి ఐశ్వర్యం ఏ విధంగా తాండవిస్తుంది, లక్ష్మీదేవి మీ వెంటే ఉండడంతో పాటుగా అమ్మ యొక్క కటాక్షం మీకు ఎలా లభిస్తుంది, ఇటువంటి ఎన్నో వివరాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. మీకు గనుక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష పండితులు ఇచ్చిన సలహాలను సూచనల్ని మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మన యొక్క సనాతన హిందూ ధర్మంలో పూజకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. ఇది మనందరికీ కూడా తెలిసిందే. అయితే పూజ అనేది మానసిక ప్రశాంతతతో పాటుగా సుఖశాంతులను ప్రసాదిస్తుందని మన శాస్త్రాలు సైతం చెప్తున్నాయి. అయితే పూజ కోసం నిర్మించిన గదిలో వాస్తు నియమాలను పాటించడం చాలా ముఖ్యం. వాస్తు విషయంలో ఏ చిన్న దోషం జరిగినా కూడా దాని యొక్క పర్యవసానాలను పూర్తి హోల్ కుటుంబం కూడా అనుభవించాల్సి వస్తుందని మన శాస్త్ర పండితులు చెబుతుంటారు. ఈ దోషాల కారణంగానే కొందరు ఎప్పుడు చూసినా రెగ్యులర్గా నిత్యం పూజలు చేసినా వారిని ఆర్థిక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు పూజా గది వాస్తులో భాగంగా కొన్ని వస్తువులను తప్పనిసరిగా ఉంచాల్సి ఉంటుంది. పూజా గదిలో ఆయా వస్తువులు ఉంటే ఫ్యామిలీలో ఆయురారోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయని పెద్దలు నమ్ముతూ ఉంటారు. సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా డబ్బు సంపాదించడం కోసం ఎన్నో అవస్థలు పడుతూ ఉంటారు. ఇలా కష్టపడి పని చేయడమే కాకుండా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి అనేక రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు. అయితే వాస్తు ప్రకారం మన ఇంట్లోనే ఉండేటటువంటి పూజా గదిలో కొన్ని రకాల వస్తువులు ఉంచటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని అంటూ ఉంటారు. అందువల్ల పూజా గదిలో పూజకు అవసరమైన కొన్ని రకాల వస్తువులు తప్పనిసరిగా ఉంచాలి. మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు లేకుండా ఉండాలంటే మీ యొక్క పూజా గదిలో ఏ ఏ వస్తువులను ఉంచాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా దీపం గురించి తెలుసుకుందాం. ఎలాంటి పూజ అయినా సరే తప్పకుండా దీపం ఉండాల్సిందే. దీపం లేకుంటే అది అసంపూర్ణమే అవుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం పూజా గదికి పశ్చిమాన దీపం పెట్టడం అత్యంత శుభప్రదం. పడమర దిక్కున దీపం వెలిగించటం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుందని, ఫలితంగా సానుకూల శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ, అదేవిధంగా శ్రేయస్సు కలుగుతాయని నమ్మకం అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి పూజ గదిలో ఉండాల్సిన మరొక వస్తువు వచ్చేసి కలశం. దైవ ప్రతిమల ముందు పూజ చేసే సమయంలో నీరు నింపినటువంటి కలశం ఉంచితే మీ ఇంట్లో ఎవరైతే ఆర్థిక సమస్యలతో నిత్యం బాధపడుతూ ఉంటారో అటువంటి వ్యక్తుల ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎవరైతే ఎక్కువగా అయిపోయి నిత్యం బాధపడుతూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారో అటువంటి వారి ఇంట్లో ఆర్థిక సమస్యలు లేని ప్రశాంత వాతావరణం నెలకొంటుందని చెబుతుంటారు. ఎందుకంటే కలశం స్వయంగా విఘ్నేశ్వరుడికి ప్రతీకగా భావిస్తుంటారు. కాబట్టి మీ ఇంట్లో ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఇక నెక్స్ట్ గంట. ఇష్టదైవాన్ని ప్రసన్నం చేసుకునేందుకు గాను తపస్సు, పూజ అనేవి ఉత్తమ మార్గాలుగా చెబుతుంటారు కదా. మరి ఈ క్రమంలో చాలా మంది పూజనే ఎంచుకుంటారు. ఈ క్రమంలో గంట మ్రోగిస్తూ పూజ చేయటం వల్ల ఇంట్లో సానుకూలత ఏర్పడడంతో పాటు దుష్ట శక్తులు ఇంటి నుంచి దూరంగా పోతాయని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా ఆర్థిక ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయంట. అదేవిధంగా ఉద్యోగంలో అభివృద్ధి, వ్యాపారంలో మంచి ప్రాఫిట్స్ వస్తాయని కూడా అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి నెమలి ఈక. శ్రీకృష్ణుడికి నెమలి పించాలంటే చాలా ఇష్టమని మనలో ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. అయితే శ్రీకృష్ణుడి అలంకరణలో భాగమైన నెమలి ఈకకు మన ధర్మంలో చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. వెన్న దొంగకు ఇష్టమైన నెమలి ఈక మీ యొక్క పూజ గదిలో ఉంటే ఆనందం పెరిగి ఆర్థికంగా స్థిరపడతారని వాస్తు నిపుణులు సైతం చెబుతున్నారు.
అలాగే పూజ చేసే స్థలంలో నెమలి పింఛాలను ఉంచటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం పూజా గదిలో నెమలి ఈకలను ఉంచటం వల్ల ప్రతికూల శక్తి దూరం అవుతుంది, అంటే నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి శంఖం. పూజ గదిలో శంఖాన్ని ఉంచడం ఎంతో శుభప్రదమైనదని పెద్దలు చెబుతుంటారు. ఇలా పూజా గదిలో శంఖం ఉంటే సుఖ సంతోషాలు, సిరి సంపదలు ప్రాప్తిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంట్లో రోజు శంఖాన్ని ఊదటం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పూజా స్థలంలో శంఖాన్ని ఉంచడం చాలా శుభప్రదమని కూడా హిందువులు ప్రతి ఒక్కరు కూడా నమ్ముతారు కదా. అయితే ఇలా చేయటం వల్ల ఇంట్లో సుఖశాంతులు, శాంతి, అష్టైశ్వర్యాలు లభిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. నెక్స్ట్ వచ్చేసి గంగాజలం. హిందూ మతంలో పవిత్ర గంగా నదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్ర నది నీరు ఎప్పుడు చెడిపోదని ప్రతి ఒక్కరి యొక్క నమ్మకం. కాబట్టి మన హిందూ ధర్మంలో గంగా జలం ఎంతో పవిత్రమైనది. ఈ పవిత్ర జలాన్ని ఎల్లప్పుడూ కూడా పూజా స్థలంలో ఉంచటానికి కారణం కూడా ఇదే. ఇలా ఈ జలాన్ని పూజా గదిలో ఇత్తడి లేదా వెండి పాత్రల్లో ఉంచటం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని పెద్దల నమ్మకం. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని నమ్ముతూ ఉంటారు. ఇక నెక్స్ట్, ఏ వస్తువులు వాస్తు శాస్త్రం ప్రకారం మీ పూజా గదికి దగ్గరలో ఉంటే అంతులేని ఆర్థిక సమస్యలు వస్తాయి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుని జాగ్రత్త పడదాం. పూజా గది అనేది చాలా శక్తివంతమైనటువంటి పవిత్ర స్థలం కాబట్టి కొన్ని వస్తువులను అక్కడ అస్సలు ఉంచకూడదు. అలా ఉంచడం వల్ల మీ ఇంట్లో దురదృష్టం, వాస్తు దోషం కలుగుతుంది. మరి పూజా గదిలో ఉంచకూడని వస్తువులు ఏంటి అంటే చెప్పులు. పూజా గది దగ్గర కానీ అక్కడ సరౌండింగ్స్లో కానీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ చెప్పులను అస్సలు పెట్టకూడదు. ఈ విషయం చాలామందికి తెలిసినా కూడా కొంతమంది ఇళ్లలో మాత్రం పూజ దగ్గర సరౌండింగ్స్లో చెప్పులు పెడుతుంటారు. ఇది అస్సలు మంచిది కాదు. అదేవిధంగా చెప్పుల స్టాండ్ కూడా ఆ దగ్గరలో అస్సలు పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. పూజ గది దగ్గర చెప్పులు పెడితే ఆర్థిక సమస్యలు వస్తాయి. ఈ పవిత్ర స్థలం దగ్గర షూ ర్యాక్ లేదా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు చెప్పులు పెట్టుకునే ర్యాక్ లేదా షూలను, చెప్పులను అస్సలు ఉంచకండి. ఇది మంచి పద్ధతి కాదు. నెక్స్ట్ వచ్చేసి తోలు సంచులు. పూజా గదిలో ఎటువంటి అపవిత్రమైన వస్తువులు పెట్టకూడదని హిందూ పురాణాలు చెబుతున్నాయి. తోలు సంచులు జంతువుల చర్మంతో తయారు చేయబడినవి కాబట్టి మీ యొక్క పూజా గదిలో తోలుతో చేసిన ఏదైనా ఉపయోగించడం అనేది చాలా మహాపాపం అన్నమాట. పవిత్ర పూజా గదికి సమీపంలో తోలుతో చేసిన బ్యాగులు మరియు ఇతర వస్తువులను కూడా ఉంచకూడదు. నెక్స్ట్, వాడిపోయిన పువ్వులు. దేవదేవులను ఎప్పుడూ తాజా పుష్పాలతో పూజించాలి. నేటి హడావిడి జీవితంలో తాజా పువ్వులు కొనడం, దేవుణ్ణి పూజించడం ఇలా చాలా కష్టంగా మారింది. అందుకే పూజ కోసం ముందుగా పువ్వులను కొని మరుసటి రోజు దేవుడికి సమర్పిస్తుంటాం. ఇలా చేయకూడదు. ఆదిమ పుష్పాలతో దేవతలను పూజించడం వల్ల ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. ఆ దేవుళ్ళు మీ గురించి, మీ పైన కరుణించి అన్ని విధాల మిమ్మల్ని కాపాడుతారు. ఇకపోతే వాస్తు శాస్త్రం ప్రకారం మీ యొక్క పూజా గదికి దగ్గరలో కొన్ని విగ్రహాలు ఉండకూడదు. అవేంటో చూద్దాం. పురాణాల ప్రకారం మీరు మీ ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకుంటే అది మీ బొటనవేలు కంటే పెద్దదిగా ఉండకూడదు. అలా ఉంటే మీరు ఎకనామికల్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మీరు శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకుంటే మీ యొక్క బొటనవేలు కంటే పెద్దదిగా ఉండకుండా జాగ్రత్త పడండి. చిన్నగా ఉండేటట్లు చూసుకోండి. అప్పుడు మీకు దేనికి లోటు అనేది అస్సలు ఉండదు. ఎలాంటి ఆర్థిక సమస్యలు కూడా రావు. సకల భోగాలను అనుభవిస్తారు. నెక్స్ట్, చనిపోయిన వారి ఫోటోలు. మనలో చాలామంది మరణించిన పూర్వీకుల యొక్క ఫోటోలను పూజా గదిలో ఫోటో ఫ్రేమ్స్ లేదా దేవుళ్ళ విగ్రహాల దగ్గరగా ఉంచడానికి ఇష్టపడతారు. వాస్తు శాస్త్రం ప్రకారం మరణించిన వారి యొక్క ఫోటోలను దూరంగా ఉంచాలి. చనిపోయిన వారిని మీరు ప్రార్థించాలనుకుంటే మరియు వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటే వారి ఫోటోలను పూజ గదిలో ఉంచకూడదు. వారి చిత్రాలను పూజా గదిలో ఉంచడం దురదృష్టాన్ని తీసుకువస్తుంది మరియు మీ కుటుంబానికి శాంతి మరియు శ్రేయస్సును దోచుకుంటుందన్నమాట. సో అందుకే ఇలా చేయకూడదు. చూసారు కదండి, వాస్తు శాస్త్రం ప్రకారం ఏ వస్తువులు మీ యొక్క పూజా గదికి దగ్గరలో ఉంటే అంతులేని ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు వస్తాయి. అలాగే మీ ఇంట్లోని పూజా గదిలో ఏ వస్తువులు ఉంటే భోగ భాగ్యాలు కలుగుతాయి. సకల దోషాలన్నీ కూడా పోయి ఐశ్వర్యం ఎలా తాండవిస్తుంది, లక్ష్మీదేవి మీ వెంటే ఏ విధంగా ఉంటుంది, అమ్మ యొక్క కటాక్షం మీపై ఎలా కలుగుతుంది. ఇటువంటి ఎన్నో వివరాలను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాను కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.